అధ్యక్ష, మొదటిసారి హౌస్ లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా పెద్దల సభకి నా లాంటి యువకుడిని పంపించిన నా అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు. రెడ్డి సుబ్రహ్మణ్యం గారి పరిచయం నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఎందుకంటే మా అధ్యక్షులు వారు చంద్రబాబు గారు ప్రధాన కార్యదర్శి ఉన్నప్పుడు రోజు ఇంటికి వచ్చేవారు. అన్నగారి దగ్గరికి వెళ్లే ముందర ఆయనతో చాలా సందర్భాల్లో ఆడుకున్నట్టు కూడా నాకు బాగా గుర్తుంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను వచ్చి 5 సంవత్సరాలు అయింది. దాంట్లో భాగంగా రెడ్డి సుబ్రహ్మణ్యం గారితో అనేక సందర్భాల్లో కలిసి పనిచేస్తాం జరిగింది. గత 2 సంవత్సరాల్లో ప్రధాన కార్యదర్శిగా నాతో పాటు పనిచేస్తాం జరిగింది. ఇక్కడ చాలా మంది పెద్దలు చాలా విషయాలు చెప్పారు. వాస్తవంగా పార్టీలో కూడా ఒక ప్రధాన కార్యదర్శిని ఈరోజు నేను కోల్పోయాను. నిన్న మా అధ్యక్షుడు మమ్మల్ని అందరూ పిలిచి ఇట్లా డిప్యూటీ చైర్మన్ ఎన్నికలున్నాయి, ఎవరు పెడితే బాగుంటుందని అడిగినప్పుడు అందరికీ వదిలేసాం. దాని తర్వాత మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి ఇట్లా రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ఇవ్వాలనుకుంటే నాకైతే కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే ఒక అద్భుతమైన ప్రధాన కార్యదర్శిని మేము కోల్పోతున్నాం పార్టీలో. ఇంకా పార్టీకి చాలా ఇబ్బందులు. ఈయన సీట్లోకి వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా అనిపించింది. ఇంకో పక్కన ఆయనకి స్పీడ్ ఎక్కువ, సందేహం ఏం లేదు. కానీ సమస్యల మీద పోరాడతారు. అంటే పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా లేదు ఇది కరెక్ట్ కాదంటే నాతో వచ్చి చాలాసార్లు దెబ్బలాడిని కూడా ఉంది. ఆయన ఈ రోజు మీరు హౌస్ ని చాలా అద్భుతంగా నడిపిస్తున్నారు అధ్యక్ష. నేను పెద్దలందరూ నన్ను అడిగారు ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ మొదటిసారి అంటే నేను అందరు చెప్పా ఆ హౌస్ ఇంకా చూడలేదు, కానీ టీవీలో చూస్తే మటుకు ఇక్కడ హౌస్ ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది. పెద్దల హౌస్ సమస్యలను చర్చిస్తున్నాం. ప్రతిపక్షం కూడా చాలా మంచి అభిప్రాయాలు ఇస్తున్నారు. ఆయన కూడా మేము రాసుకుంటాం జరుగుతుంది. మీలాగా హౌస్ ని ఒక పద్ధతి ప్రకారం నడిపించగలుగుతారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను.